బ్యాక్ టు మై ఛానల్ బేబీ కావ్య అఫీషియల్. చాలా గ్యాప్ తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఎప్పుడో పెట్టాల్సింది మధ్యలో ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ పెట్టుకోలేదు. సో ఈ వీడియో ఏంటి అనేది మీరు తమ్నైల్లో చూసారు కదా. నేను ఫస్ట్ టైం అయితే ముస్లిమ్స్ ఫంక్షన్కి వెళ్ళాను, అందుకని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. ఫంక్షన్ ఎవరిది అంటే మా మామయ్య వాళ్ళ కూతురు ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ అయితే తను నన్ను ఖచ్చితంగా రావాలని ఎప్పటి నుంచో నన్ను అయితే బుక్ చేసుకొని పెట్టేసుకుంది. ఇంకా అందుకని చెప్పేసి ఆ టైంలో కుదరకపోయినా కుదిరించుకొని ఎలాగోలా అయితే నేను వెళ్ళాను. నేనేమో ఒంగోలు నుంచి వెళ్ళాను. మా మామయ్య వాళ్ళ అమ్మాయి మంగళగిరి నుంచి గుంటూరు అయితే వచ్చింది. సో గుంటూరు నుంచి మేము ఇద్దరం కలిసి వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా వీడైతే శృతిని నా బస్ స్టాండ్ దగ్గరికి తీసుకొచ్చాడనమాట. వీడిని చూడంగానే ఫస్ట్ మేమైతే ఎలా ఉన్నామో ఏంటి అని కూడా ఆలోచించాం. ఫస్ట్ చాలా రోజుల తర్వాత మీట్ అయితే మాత్రం ఫస్ట్ ఒక ఫోటో అయితే దిగాల్సిందే. ఇంకా అక్కడ ఉండి మేము ఫోటో దిగాం ఫస్ట్. ఇంకా మేమిద్దరం అయితే గుంటూరు నుంచి కలిసి వెళ్ళాము. ఎక్కాల్సింది ఒక బస్సు అయితే మేము ఎక్కింది ఒక బస్సు. నార్మల్గా అయితే తెనాలికి 2 బస్సులు ఉంటాయంట. పల్లెటూరులో కూడా ఆగే బస్సు ఎక్కాలి, కానీ మేము డైరెక్ట్ తెనాలి ఎక్కాము. బస్సు ఎక్కేకి అర్థమైంది ఇంకో బస్సు కూడా ఉంటుందని చెప్పేసి. బస్సు ఎక్కి మేము అడ్రస్ చెప్పగానే ఆయనకి ఇది అక్కడ ఆగదమ్మా ఎలా ఇప్పుడు అని అన్నాడు. ఇంకా అనుకున్న వాళ్ళందరూ ఏం కాదులే అక్కడ దిగేసి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, భయపడకండి అని చెప్పారు. నేనైతే చాలా ఫీల్ అయ్యాను. అబ్బాయి ఎప్పుడు ఇంతేనా, సరిగ్గా ఒక్క పని కూడా చేసుకోనా నేను అనిపించింది. నడువు ఎదురుకు నడుచుకుంటూ పండి అక్కడ కొల్లిపార వచ్చింది. కొల్లిపార ఆటో అనింది. నువ్వు నడువు ఫస్ట్. బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆటోలు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటో ఆస్తులు అడిగారు. ఇంకా కాల్లో అమ్మాయి మాట్లాడి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అక్కడ వేరే ఆటోస్ ఉంటాయంటే ఇంకా అక్కడ ఆగి అక్కడ ఎంతసేపు వెయిట్ చేసామో. మాకు డబుల్ జర్నీ అయింది, మళ్ళీ ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా పడింది. జర్నీ అయితే మామూలు విసుగు రాలేదు మాకు. నార్మల్గానే నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ, నేను జర్నీస్ ఎక్కువ చేయలేను. ఇంకా రుహినా కోసం తప్పలేదు, చాలా కష్టపడిపోయాను. కానీ ఎంత కష్టపడినా కానీ తన కోసం చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఎందుకంటే తను చాలా చాలా మంచిది, నా క్యూట్ సిస్టర్ అనమాట. నార్మల్గా అయితే నేను ఎవరింట్లో అంతగా స్టే చేయను, అంత కంఫర్టబుల్గా ఉండలేను. నాకు ఎక్కడున్నా కానీ నాకున్న ఇంట్లోనే నాకు కంఫర్ట్ బాగుంటుంది. ఎక్కడ నేను అస్సలు ఉండలేను. ఇన్ని ఇయర్స్లో నా ఫ్రెండ్స్కి రిలేటెడ్ కానీ రిలేటివ్స్కి రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ దేనికి అంతగా వెళ్ళినా అసలు ఉండను, నేను వచ్చేస్తాను. బట్ ఫస్ట్ టైం నాకు ఫీలింగ్ మారిపోయింది. రుహీనా వాళ్ళ ఇంట్లో నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. సెకండ్ టైం నాకు ఈ ఒపీనియన్. ఫస్ట్గా అయితే ముబీనా అని ఇంకో అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంట్లో కూడా మా ఇంట్లో అయితే ఎలా ఉంటానో అలానే ఉండేదాన్ని. సెకండ్ ఇంకా వీళ్ళే. నేను అసలు అలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత కంఫర్ట్ ఫీల్ అయ్యాను నేను వాళ్ళ ఇంట్లో ఉంటే. నాకైతే రాబుద్ది కాలేదు. నువ్వు సర్వ్ చేస్తుంటే చూడలేక దుర్గా నీతో మాట్లాడు. నేను సరేలే ఆడ వరకు కట్ చేస్తాలే. నీకు వచ్చా అక్క పెట్టేసిద్ది. వెళ్ళడంతోనే అనుకున్నాను నేను, అబ్బా అంత కంఫర్ట్గా ఉండలేనే, కానీ రుహీనా ఫోర్స్ చేసి రమ్మందని. ఆ టైంలో నాకు బ్యాక్ పెయిన్ కూడా అంతగా బాగాలేదు, కానీ రుహీనా కోసం నేను మెహందీ పెట్టడానికి వెళ్ళాను. మామూలుగా అయితే ఒప్పుకోను, అప్పటికి చాలా గ్యాప్ తీసుకున్నాను, నేను మెహందీ ఆపేశాను. కానీ తన కోసం నేను మెహందీ పెట్టాను. నేను రాను, కుదరదేమో అని చెప్పాను, కానీ ప్రతిరోజు కాల్ చేసింది. నేను కనుక మిస్ అయ్యి ఉంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే వాళ్ళని అంత బాగా రిసీవ్ చేసుకొని బాగా చూసుకున్నారు. అది ముస్లిం కనపడదా అయినా మరి చెండ లైట్ అవసరమా, నాకు కావాలి కానీ వెనక పిల్లలు దగ్గర వీడియో అన్నా నేను పక్కన నేను ఎలా ఉన్నాను అంత తెల్లగా ఉన్నావు. వెళ్ళకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని. వాళ్ళ ఇంట్లో నేను 2 days ఉన్నాను. చాలా బాగా జరిగింది నాకు ఎక్స్పీరియన్స్ అయితే. పల్లెటూరులో నాకు అంత ఐడియా లేదు, ఎప్పుడూ రేర్గా వెళ్ళుంటాను. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. మంగళగిరి వెళ్తా తినాలల్వా
పట్టు పెట్టు. అక్క దీనికి న్యూస్ పేపర్ పెట్టి అక్క లోపల జారి పడిపోతే కష్టం. బాగా ప్లాస్టర్ చాలా ఇటు. వాళ్ళ బావని ఆట పట్టించడానికి అందులో ఫేక్గా చున్నులపాయల తొక్కంతా వేసింది. గిఫ్ట్ అనుకొని ఓపెన్ చేస్తారని చెప్పేసి. నార్మల్గా అయితే వీళ్ళు పెళ్ళిలో అలా చేస్తారంట, కానీ తిను మాత్రం ఎంగేజ్మెంట్కి కూడా చేయాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంది. సో వాళ్ళ ప్లానింగ్లో నేను కూడా వేలు పెట్టేశాను అనమాట. నాకైతే చాలా బాగా పిచ్చే కాక పూజ తర్వాత చెప్తాను. సరే అను, జస్ట్ అను. ఇందాక ఊపావు కదా మా టిక్ టిక్ టిక్. అది ఇప్పుడు వచ్చింది. తెలియదు కాదు కానీ నల్ల పడిపోయింది అంది. ఇదేం చేస్తారంటే వీడిగా పెళ్లి కూడా కూర్చొని ఉంటాడు కదా, వెళ్ళి ఇవ్వు రెండు. ఫస్ట్ ఒరిజినల్ ఓపెన్ చేయొచ్చు. ఒరిజినల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒరిజినల్ ఉంది, రెండోది కూడా ఒరిజినల్ అనుకుంటారు. అలా ట్రై చేయి. లేదండి కోసం ఒరిజినల్ అనిపిస్తే అదే వాళ్ళు కూడా అర్థం. ఎవరు మా ఇద్దరు ఎవరు బాగున్నారు? అమ్మాయి మా ఇద్దరు ఎవరు బాగాలేదని చెప్పు. సెకండ్ అంటాను. నేనా? నేను సెకండా? ఆహా, సెకండ్ చెప్పినట్టుకే బాగుంది అంటుంది. నేనా నువ్వు అంటే నేను అంటే ఫస్ట్ నువ్వు అంటే సెకండ్ కదా. అది ఇంత ఆలోచించావని నేను అడిగిన దాంట్లో. సరే లాంగ్ కట్ షార్ట్ కట్. రుహీనా కోపం నేను ఈ బాబు విషయంలో చూశాను. అసలు బాబుని ఎవరికి ఇవ్వట్లేదు, ఎవరైనా తీసుకున్నా కానీ జాగ్రత్త అని చెప్పేసి చాలా కోప్పడిపోతుంది. ఆ బాబు విషయంలో శృతికి తనకి గొడవ కూడా అయ్యింది, కాసేపు మాట్లాడుకోలేదు. మధ్యలో నేను బలైపోయాను. ఈ బుడ్డోడ్లో హైలైట్ ఏంటంటే నార్మల్గా మనమే రెడీ అయితే ఎక్కువసేపు క్యారీ చేయలేము ఇది. అలాంటిది వీడు ఫంక్షన్ అంతా వాడు వేసుకున్నాడు ఒక డ్రెస్సు, అసలు ఎలా ఉంచుకున్నాడు బాబు అనిపించింది. నేను ఇంత ఏజ్ వచ్చినా కొంచెం గుచ్చుకుంటేనే తీసేస్తాను, కానీ వాడు ఫుల్ ఫంక్షన్ అంతా క్యారీ చేశాడు. తినే ఆ బ్యూటిఫుల్ బ్రైడ్ ఎంత న్యాచురల్గా ఉందంటే, ఇంకా వీడియోలో అన్నా అలా కనిపిస్తుంది, కానీ విడిగా అయితే చాలా అందంగా ఉంటుంది, చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏమీ యూజ్ చేయరు, ఏం అలవాట్లేదు వాళ్ళకి. ఇంకా దీనికన్నా నేను ఫోర్స్ చేసి ఆ కొంచెం క్రీమ్ ఏదో ఒకటి అప్లై చేయించాను, కానీ విడిగా అయితే ఏం యూజ్ చేయట్లేదు వీళ్ళు. నాకు చాలా బాగా నచ్చింది ఫ్యామిలీ. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. పల్లెటూరు కదా, పిక్స్ బాగా తీసుకుందాం, బాగా ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫస్ట్ అయితే నాకు కంఫర్ట్ కావాలనిపించింది. అక్కడ ఎండగా కూడా ఉంటే ఇంకా నేను క్యారీ చేయలేను అనిపించి ఇంకా సింపుల్గా నార్మల్గా ఫ్రాక్ వేసుకొని అలా వదిలేసేసుకున్నాను. నాకు ఈ ఫ్రాక్ చాలా ఫేవరెట్ అనమాట. రిపీటెడ్గా నేను ఏదైనా వేసానంటే ఈ ఫ్రాక్ ఒక్కటే చాలా సార్లు వేస్తూ ఉంటాను, నాకు అంత ఇష్టం ఇది. ఇంకా ఈ ఫంక్షన్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎంత పొగిడినా తక్కువ అనిపించింది. వాళ్ళు చూసుకున్న దానికి ఇంకా మళ్ళీ తొందరగా పెళ్ళి జరిగితే బాగుండు, మళ్ళీ రావాలి అనిపించింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మెయిన్గా రుహీనా అయితే మాతో, వాళ్ళ ఫంక్షన్ అయినప్పటికీ ఎక్కువ మాతోనే ఉంది, మా కంఫర్ట్స్ చూసుకుంది, ఏం కావాలని మాతోనే చాలాసేపు ఉంది. అండ్ నేను ఫస్ట్ టైం వీళ్ళదంతా చూస్తున్నాను, ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నాకు అంతా బాగా నచ్చింది. మేబీ ఇంకెవరైనా అయి ఉంటే నాకు అంత అనిపించేది కాదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళను కాబట్టి. రుహీనా అవ్వడం వల్ల నాకు చాలా స్పెషల్గా అనిపించింది. బేసిక్గా నాకు ఫంక్షన్స్ అవి ఇవి అంటే నచ్చవు, కానీ వీళ్ళతో ఉన్నంతసేపు నాకు ఏది బోర్ కొట్టలేదు, చిరాకు అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఈవెన్ మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా నాకు చిరాకు వస్తాయి, కానీ వీళ్ళ దగ్గర నాకు అలా ఏం అనిపించలేదు. నాకు చాలా బాగా నచ్చారు అందరూ.
రుహీనా అనుకున్నట్టుగానే తను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇచ్చింది. బట్ ఇవ్వకముందే వాళ్ళు కనిపెట్టేశారు ఇలాంటిది ఏదో చేస్తారని చెప్పేసి. ఆ టైంలో నేను లేను, చూసుంటే బాగుండనిపించింది. కానీ ఆయన అయితే గెస్ చేసేసారు అది గిఫ్ట్ కాదు ఏదో ఉండుంటుందని. బట్ సరదాగా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళంతా అక్కడ. సరదాగా జరుగుతున్న ఎకేషన్స్ చూస్తున్నప్పుడు అబ్బా మనకు కూడా జరిగితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు నార్మల్గా అయితే పెళ్ళిళ్ళు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, అంతగా ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వీళ్ళది చూసిన తర్వాత అంత సింపుల్గా ఉన్నారు, సరదాగా ఉన్న దాంట్లో చాలా బాగా చేసుకుంటుంటే అబ్బా మా ఇంట్లో కూడా తొందరగా ఏదన్నా ఫంక్షన్ ఉంటే బాగుండు అనిపించింది. ఇంతవరకు నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ రాలేదు. వాళ్ళందరూ అంత సరదాగా అంత బాగా చేసుకున్నారు, సింపుల్గా చాలా హ్యాపీగా చేసుకున్నారు. నాకు అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అన్నప్పుడు పిలవకపోయినా వచ్చేస్తాను అన్న ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు కాబట్టి. నార్మల్గా అయితే మండేస్ నేను నాన్ వెజ్ తినను, వాళ్ళ ఫంక్షన్ మండే అనమాట. అంత ఫంక్షన్లో కూడా రుహీనా వాళ్ళ మదరు నేను శృతి నాన్ వెజ్ తినమని చెప్పేసి అంత హడావిడిలో కూడా మాకు సపరేట్గా ఇంట్లో వండి తర్వాత వెళ్ళారు. అలా ఎవరు చేస్తారు చెప్పండి? చాలా బాగా అనిపించింది నాకు. ఎవరు అలా చూసుకోరు, కానీ వాళ్ళు చాలా చాలా బాగా చూసుకున్నారు. ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఫంక్షన్లో కూడా వీళ్ళు ఇది తినరు అది తినరని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? కానీ వీళ్ళు మాత్రం నిజంగా అందరినీ బాగా పట్టించుకున్నారు. నేను తీసిన అన్ని వీడియోస్, నా వీడియోస్లో నవ్వినంత నాకు తెలిసి ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఇన్ని క్యాప్చర్ చేసి ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఇది చూసుకొని అమ్మో ఇవన్నీ ఎందుకు పెట్టేసింది అని ఫీల్ అవుతారేమో. రుహీనాకి నేనంటే ఎంత ప్రేమో, అసలుకి ఎంత బాగా చూసుకుంటుందో, చాలా చక్కగా మాట్లాడుతుంది. తినడానికి నేను అసలు నార్మల్గా తినను, అలాంటిది వాళ్ళ ఇంట్లో ఏమి ఇచ్చినా తింటున్నాను, ఎక్కువ తినేస్తున్నాను, అంత ఫ్రీగా ఉన్నాను వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇదైతే అది కావాలి ఇది కావాలని చెప్పి నాకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. ఇంకా నా ఫేవరెట్ థమ్స్అప్ అయితే నేను వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు తాగానో కూడా నాకు గుర్తులేదు, ఇస్తూనే ఉంది, నేను తాగుతూనే ఉన్నాను. మొత్తానికైతే చాలా బాగా చూసుకున్నారు. ఖచ్చితంగా మ్యారేజ్కి కూడా వెళ్ళాలి.